పలమనేరులో వైసీపీ టీడీపీలను ఓడిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్ అన్నారు. రెండు పార్టీల నియోజకవర్గానికి చెందింది ఏమీ లేదని మండిపడ్డారు. పలమనేరులో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ కు మళ్లీ ఊపు వచ్చిందని, ఈసారి పలమనేరులో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసింది. అలాగే రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్సీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా తాను బరిలో ఉంటున్నానని కూడా చెప్పడంతో ఆ పార్టీ నేతలు కూడా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నేను పలమనేరు నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ కాంగ్రెస్ నేత శివశంకర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో లాగా కాంగ్రెస్ కి తిరిగి పునర్వైభవం వచ్చే దిశగా తాము ప్రచారం చేస్తున్నామని చెప్తున్నారు. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం కాంగ్రెస్ సంబంధించి? ఇక్కడ చాలా అద్భుతంగా ఉండదు. గత 2 నెలల నుండి కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ లో అన్ని కార్యక్రమాలని చేసుకొని పోతా ఉంది. టీడీపీ వైఎస్ఆర్ కి మించి ప్రజలందరూ చూస్తూ ఉంటారు. పలమనేరు వచ్చేసి చాలా బలంగా వెళ్తా ఉంది. 5 మండలాల్లో ఉన్న గంగవరం మండలం కానీ, పలమనేరు మండలం కానీ, పంజాని మండలం కానీ, వీకోట అండ్ బైరెడ్లపల్లి మండలం, 5 మండలాల్లో ఉన్న టీమ్స్ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే మహిళలు భారీ సంఖ్యలో, ఇప్పుడు మననే 2500 మందితో ర్యాలీ చేసినాం. మేము 1500 మంది అనుకుంటే ఎక్స్ట్రా 1000 మంది యాడ్ అయినారు. అంటే గతంలో చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఈ పక్క అంతా కూడా కాంగ్రెస్ గట్టిగా కంచుకోటగా ఉండేది. అయితే తర్వాత విభజన నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ 10 ఏళ్ళుగా స్తబ్దుగా ఉండాల్సి పోయిన పరిస్థితి. ఇప్పుడు షర్మిల రాకతో ఇక్కడ మీ ఎలా ఉంది ఇక్కడ స్థానికంగా? సార్, తప్పకుండా ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరును, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ ఇంకా వచ్చినాయనే. కాబట్టి ఈ కాంగ్రెస్ పక్షానికి ఎక్కడ చూసినా ఒక గౌరవం ఉంది. ఆ నాయకులు కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఎక్కడో కాంగ్రెస్ అంటేనే వాళ్ళలో కూడా ఎక్కడో చలనం మొదలవుతా ఉంది. అయ్యో, మేము పనిచేసిన పార్టీ కదా, మా తల్లి పార్టీ కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా మనసులో ఉంది, అంటే తల్లి పార్టీ, ఆయన పెరిగి పెద్ద అయిన పార్టీనే. కాబట్టి నాకు ఇక్కడ అందరిలో కనపడుతుందంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్లస్ టీడీపీకి ఓటేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పని చాలా బలంగా కోరుకుంటూ ఉంటారు. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. పెద్ద పెద్ద నాయకులందరూ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తామని వస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి సార్. పెద్ద పెద్ద నాయకులు ఈరోజు కాంగ్రెస్ రావాలని అందరిలో వచ్చేసింది సార్. ఎందుకంటే ఏ నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని అందరినీ గుర్తించలేదు ఈ 2 పార్టీలు. అదే కాకుండా డెవలప్మెంట్ పరంగానూ చాలా ప్రాబ్లం అయింది. మా పలమనేరు అయితే 90% ఇసుకలు ఓడేసినారు మొత్తం. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా 5 ఏళ్ళు ఇంకా ఇసుక లేదు సార్. ఏట్లో ఇసుక లేని ఏరియా ఏదైనా ఉందంటే మా కౌంటింగ్ అదే. అట్లా మొన్ను మాఫియా కానీ అన్ని చాలా వరకు బీభత్సంగా ఉంది. మీ ప్రచారానికి ఇప్పుడు చాలా రోజులైంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం సీరియస్ గా చేపట్టి ఇప్పుడు మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఎలా ఉంది స్పందన జనం నుంచి? సార్, ఇప్పుడు వరకు టీడీపీలో వైఎస్ఆర్సీపీలో 2500 మందితో ర్యాలీ చేసింది లేదు. ఈ 20 ఏళ్లలో 2500 మందితో ర్యాలీ చేసినాం. చిత్తూరు మన తిరుపతి సభకి 5000 మందితో పోయినాం. 100 బస్సులు 5000 మందితో తిరుపతి సభ సక్సెస్ చేసినాం. అసలు ఏ ఊర్లో పోయినా, నేను మన మీ సభలో చూసిన, మీ సభకు వచ్చినా, అక్కడ వచ్చినా, ఇక్కడ వచ్చినానని మొత్తం 5 మండలాల పలమనేరు మొత్తము ఏకమైపోయింది. ఈ రోజు ఇంకా పక్క కాన్స్టిట్యున్సీలు అన్నింటిలోనూ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ చూసే రేంజ్లో ఈరోజు పలమనేరు ఒక ఆదర్శంగా నిలబెట్టాలని కష్టపడుతున్నాము. ఒక్కొక్క యూత్ అంత ఈజీ కాదు సార్. వీళ్ళంతా వచ్చేసి చిన్న పిల్లల్లాగా కనపడచ్చు, కానీ హెవీ టాలెంటెడ్ పర్సన్స్. ఇలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా దాదాపు 200 మంది వర్క్ చేస్తూ ఉంటారు పలమనేరులో స్వచ్ఛందంగా. ఎందుకంటే ఏదో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో. వీళ్ళకి మించి మహిళలైతే చాలా అద్భుతమైన రెస్పాన్స్. ఉన్న 1500 మంది మహిళలే వచ్చారు సార్. 1500 పీపుల్ మహిళలు ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ఎండనక వాననక గాలనక అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తప్పకుండా షర్మిలమ్మ గారు పలమనేరుకు వస్తారు. షర్మిలమ్మ గారు పలమనేరుకు వస్తే ఈడొక సముద్రాన్ని మీరు చూడొచ్చు, ఒక పెద్ద సముద్రాన్ని చూడొచ్చు మీరు ఇక్కడ. కాబట్టి ఇది తప్పకుండా కాంగ్రెస్ ఇది అంతే. ఇదంతా అంటే కరెక్ట్ గా షర్మిల గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు ఏమైనా షెడ్యూల్ ఏమైనా ఇచ్చారా? తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి షర్మిలమ్మ గారు వెళ్తారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పలమనేరు నియోజకవర్గంగా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ అందరూ మహిళలు అందరూ ఒకసారి ప్లానింగ్ చేసుకుంటారు. దాదాపు పార్టీలో చేరికలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఇటు టికెట్లు రాని వాళ్ళు కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో వస్తారని. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? గతంతో పోలిస్తే కాంగ్రెస్ మళ్ళీ కూడా
ఏమన్నా కొంచెం డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? సార్ కరెక్ట్ అయిన నాయకులుండి జాయిన్ చేసుకుంటా వర్క్ చేసుకుంటా ముందరికి వెళ్తే ఈ పలమనేరులో నేను చూస్తున్నాను సార్. దాదాపు నేను ఎక్కడైతే ప్రచారం చేస్తా ఉన్నానో 98% ఆఫ్ పీపుల్ కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పి కాసుకొని ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వాల మీద అయితే మాత్రం తప్పకుండా వీళ్ళకి విరక్తి చెందిపోయినారు. దీంట్లో నో డౌట్. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా రావాలని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు. మెయిన్గా టీడీపీకి ఎందుకైతే వచ్చేసి బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్కి రెండిట్లకే ఇప్పుడు పోటీ ఉండేది. ఇక్కడ బీజేపీ బాబు, జగన్, పవన్ వీళ్ళందరూ ఒక పక్షం అయితే ఈ కాంగ్రెస్ ఒక పక్షంగా. అది కాంగ్రెస్ నేత శివశంకర్ చెప్తున్నారు. ప్రస్తుతం పలమనేరులో విస్తృతంగా అయితే కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ ఒకవైపు ప్రచారం చేస్తున్నా, మరోవైపు వాళ్ళకి ధీటుగా తాము కూడా ప్రచారం చేస్తున్నామని ఖచ్చితంగా జనం కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలా బహిరంగ సభ తర్వాత మరింత జోష్ వచ్చింది. అటు షర్మిల కానీ, రేవంత్ రెడ్డి కానీ, మిగతా నాయకులు అంతా కూడా ఇలాంటి సభలు మరిన్ని జరగాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్నారు. ఇది ఇక్కడ పలమనేరులో కాంగ్రెస్ ప్రచారం సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, పలమనేరు.